హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అనేది కేదార్నాథ్ బద్రీనాథ్ మీరు ఎక్కడి నుండి ఎలా వెళ్ళాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలనేది చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు, చార్ధామ్. మీకు ఐడియా ఉండొచ్చు, జీవితంలో ఏమైనా మనిషి జన్మ ఎత్తిన తర్వాత 12 జ్యోతిర్లింగాలు, చార్ధామ్ కంపల్సరిగా దర్శనం చేసుకోవాలి. 12 జ్యోతిర్లింగాలు అంటే శివుడు లింగాలు 12 లింగాలు ఉన్నాయి ఇండియా మొత్తంలో. చార్ధామ్ అంటే పెద్ద ధామ్. ఇవి పెద్ద ధామ్ గురించి కూడా చెప్తాను, చిన్న ధామ్ గురించి కూడా చెప్తాను. పెద్ద ధామ్. ఫస్ట్ 12 జ్యోతిర్లింగాల గురించి ఓన్లీ సింపుల్గా బ్రీఫ్ చేస్తాను, ఏ స్టేట్లో ఏమున్నాయనేవి. దాని తర్వాత మీకు కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేశ్, గంగా హారతి, గంగా నదిలో స్నానం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. అలాగే త్రివేణి సంగం కూడా చెప్తాను. ఈ 3 ఎలా దర్శనం చేసుకోవాలో కూడా చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ రాబోయే వీడియోస్లో మీకు ఒక్కొక్క జ్యోతిర్లింగాల గురించి, ఒక్కొక్క ధామ్ గురించి కూడా సింపుల్గా ఎలా దర్శనం చేసుకోవాలో, అలాగే తక్కువ బడ్జెట్లో ఎలా దర్శనం చేసుకోవాలో మీకు చూపిస్తాను. అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఎవరైనా ప్లాన్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నుంచి మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళైతే ఎవరైనా సరే ఒక నోట్ తీసుకొని రాసేసుకోండి. మహారాష్ట్రలో 3 ఉన్నాయి, మధ్యప్రదేశ్లో 2 ఉన్నాయి, గుజరాత్లో 2 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 1, తమిళనాడులో 1, ఉత్తరప్రదేశ్లో 1, ఉత్తరాఖండ్లో 2. అదే మనము చార్ధామ్ గురించి మాట్లాడామంటే, చార్ధామ్ మహావిష్ణువు. అతనికి పూజ చేయాలంటే చార్ధామ్ కంపల్సరిగా మహావిష్ణువు ఆశీర్వాదం కావాలంటే ఈ చార్ధామ్ కంపల్సరిగా మనం దర్శనం చేసుకోవాలి. ఈ చార్ధామ్లో ఫస్ట్ వచ్చేసి బద్రీనాథ్, సెకండ్ వచ్చేసి కేదార్నాథ్. 2 ధాములు కూడా ఉత్తరాఖండ్లో ఉన్నాయి. 3 వచ్చేసి జగన్నాథ్ పురి, ఒడిస్సాలో ఉంది. రామేశ్వరం, తమిళనాడు. ఈ 4వ ధామ్. ఇవి చార్ధామ్. ఈ 4 మహావిష్ణువు మందిరాలు. ఇవి కంపల్సరిగా జీవితంలో దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏమైతే చూపిస్తున్నానో ఈ వీడియోలో ఇది బద్రీనాథ్, కేదార్నాథ్. ఎందుకంటే 6 మంత్స్ మాత్రమే ఈ టెంపుల్స్ ఓపెన్లో ఉంటాయి. దాని తర్వాత క్లైమేట్ బట్టి అవి అయితే మూసేయడం జరుగుతుంది. కోల్డ్, ఐస్ వల్ల 6 మంత్స్ మూసేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడైతే నేను బద్రీనాథ్ గురించి చెప్తాను. ఓన్లీ కేదార్నాథ్ మాత్రం 6 మంత్స్ మాత్రం ఓపెన్లో ఉంటుంది. ఓపెనింగ్ టైం వచ్చేసి బద్రీనాథ్, కేదార్నాథ్ వచ్చేసి ఏప్రిల్లో ఓపెన్ అవుతాయి, అక్టోబర్, నవంబర్లో క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడైతే ఎలా వెళ్ళాలనేది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మీరు ఉండే ప్లేస్ బట్టి మీరైతే డిసైడ్ చేసుకోవాలా. ఫస్ట్ అయితే ఫ్లైట్ నుండి అయితే చాలా సేఫ్టీ, ట్రైన్ గట్రా అయితే మాత్రం చాలా డేస్ పడుతుంది, వెళ్ళడానికి కూడా చాలా రిస్క్ అనమాట. ఎక్కడి నుండి వెళ్తున్నారో అక్కడ నుండి అయితే మీరు దిగవలసిన ప్లేస్ అయితే డెహ్రాడూన్. ఫ్లైట్లో వెళ్ళడమే మాత్రం సేఫ్టీ. ఫ్లైట్లో వెళ్తే మాత్రం డెహ్రాడూన్లో దిగాలి. మా ఆయన వెళ్ళేబట్టి అయితే, ఇంకా ట్రైన్లో గట్రా వెళ్తే మాత్రం అది నాకు సరిగ్గా తెలీదు. ఇంకా ఆల్మోస్ట్ ఫ్లైట్లో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ట్రైన్లో తమిళనాడు, ఆంధ్ర గట్రా అయితే మాత్రం చాలా లాంగ్ పడుతుంది, అలాగే చాలా టైం కూడా వేస్ట్ అనమాట. ఇంకైతే సో కాబట్టి మీరు ఫ్లైట్కి వెళ్తే మంచిదనమాట. ఫ్లైట్కి వెళ్తే మీరు డెహ్రాడూన్ నుండి రిషికేష్కి అయితే వెళ్ళాలి. ఓన్లీ 30 కిలోమీటర్సే ఉంటుంది. అక్కడ ఎక్కువగా షేరింగ్ ట్యాక్సీ ఉంటాయి కాబట్టి షేరింగ్ ట్యాక్సీ అయితే వెళ్ళొచ్చు. రిషికేష్ నుండి ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. సోంప్రయాగ్ బయలుదేరితే అప్రాక్సిమేట్లీ 200 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 7 to 8 అవర్స్ అయితే పడుతుంది. సోంప్రయాగ్ రీచ్ అయిన తర్వాత సోంప్రయాగ్ నుంచి మీకు ఏదైనా షేరింగ్ బస్సులు గట్రా ఏమి వెళ్ళవు, షేరింగ్ ట్యాక్సీ అయితే దొరుకుతుంది. సోంప్రయాగ్ నుంచి గౌరీకుండకు అయితే వెళ్ళాలి. 5 కిలోమీటర్స్ ఫర్ జీప్. గౌరీకుండ నుంచి అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ట్రెక్కింగ్ అంటే మనము మౌంటైన్స్ అంటే ఎక్కాలి, అయితే కొండలంటే ఎక్కాలి. దారి అయితే ఇప్పుడు సిమెంట్ దారి తయారు చేసిండ్రంట. అరౌండ్ 16 to 80 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే చేయాలి, ఎక్కుతూ ఉండాలి, కంప్లీట్ చేయాలి. అది 7 to 8 అవర్స్ అవుతుంది. బట్ మనం మధ్యలో ఆగి తినొచ్చు, తాగొచ్చు, అక్కడ దొరుకుతాయి అన్నీ కూడా. మనం ఆగుతూ వెళ్తూ ఉంటే మనకి అంత రిస్క్ అనిపించదు, బట్ మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. కేదార్నాథ్ రీచ్ అయిన తర్వాత రూమ్స్ అనే అవైలబుల్గా ఉన్నాయి, టెంట్స్ అనే అవైలబుల్గా ఉన్నాయి. మీ బడ్జెట్ బట్టి ఇంకా ఒకవేళ మీకు రూమ్సే కావాలనుకుంటే 3000 to 5000 వరకు అయితే ఉన్నాయంట.
ఒక రూమ్కి అయితే ఉంటుంది. మేబీ 4 to 5 మెంబర్స్కి అయితే ఉంటుంది. సింగిల్గా బాయ్స్ వెళ్తే మాత్రం పర్ టెంట్ అయితే బెటరు. ఒక పర్సన్కి 500 తీసుకుంటున్నారు. దాని తర్వాత మీకు ఇంపార్టెంట్ ఏంటంటే దర్శనం చెయ్యాలి అంటే మార్నింగ్ 3:30 ఆ టైంకే మీరు లైన్లో ఉండాలి. ఉంటే మనకేంటంటే గర్భగుడిలోకి వెళ్ళే దాన్ని టచ్ చేసి మనమైతే బయటికి రావచ్చు. టచ్ చేసి మనమైతే దర్శనం చేసుకుని రావచ్చు. బై ఛాన్స్ మీరు లేట్ అయితే మాత్రం మందిరం కొంచెం బయట నుంచే దర్శనం చేసుకోవాలి. మీకు గర్భగుడిలోకి వెళ్ళి దేవుని టచ్ చేసి దర్శనం చేసుకోవాలంటే మాత్రం నా రికమెండేషన్ బట్టి అయితే మాత్రం నెక్స్ట్ డే 3:30 ఆ టైంకి అయితే మీరు లైన్లోకి వెళ్ళిపోండి. గర్భగుడిలో దేవుడికి టచ్ చేసి మరి మీరు బయటకైతే రావచ్చు. అక్కడ నుంచి దర్శనం అయిన తర్వాత మళ్ళీ కేదార్నాథ్ నుంచి గౌరీకొండకి మళ్ళీ రావాలి. గౌరీకొండ నుంచి సోంప్రయాగ్కి మళ్ళీ రిటర్న్ రావాలి. సోంప్రయాగ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకి షేరింగ్ ట్యాక్సీ దొరుకుతుంది బద్రీనాథ్ కోసం. సోంప్రయాగ్ నుంచి బద్రీనాథ్కి అరౌండ్ 220 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే 9 to 8 అవర్స్ అయితే పడుతుంది. అరౌండ్ 1000 to 1200 రూపీస్ ఒక మనిషికి అయితే ఛార్జ్ తీసుకుంటారు. అది కూడా షేరింగ్ ట్యాక్సీ అని వాళ్ళు మనకి బద్రీనాథ్లో విడిచిపెట్టేస్తారు. బద్రీనాథ్లో కూడా రూమ్స్ గట్రా అవైలబుల్గా ఉన్నాయి. మనం బద్రీనాథ్లో రెడీ అయ్యి అక్కడ ధర్మశాలలు కూడా ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. మనం రెడీ అవ్వాలి. మనం బద్రీనాథ్ దర్శనం చేసుకోవాలి అంటే నార్మల్గానే 2-3 అవర్స్లో మనకి దర్శనం అయితే అయిపోతుంది. ఇంకా మనకి కేదార్నాథ్ లాగా ట్రాకింగ్ వాకింగ్ అంటే ఎక్కువగా ఏమీ ఉండదు. ఓన్లీ 1.5-2 అవర్స్ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ బద్రీనాథ్ నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ మనం బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్కి రావాలంటే మళ్ళీ మనం రిషికేశ్ నుంచి మళ్ళీ రావాలి. బద్రీనాథ్ నుంచి రిషికేశ్కి రావడానికి కనీసం ఒక 8 గంటలు 9 గంటలు అయితే పడుతుంది. 285 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. రిషికేశ్ నుంచి డెహ్రాడూన్కి 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేయాలన్నమాట డెహ్రాడూన్కి. సో ఇది కేదార్నాథ్ బద్రీనాథ్ ఇదన్నమాట జర్నీ. సో ప్రతి దగ్గర కూడా మనకి అప్పట్లాగంటూ ఏమీ లేవు, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనకు అన్ని సేఫ్టీ కూడా ఉన్నాయి. ట్యాక్సీస్ కూడా ఉన్నాయి. మీకు ఎక్కాలని ఇబ్బందిగా ఉంటే గుర్రాలు కూడా ఉన్నాయి, వెళ్ళొచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇంకా చాలా సేఫ్గా అయితే వెళ్ళొచ్చు, సేఫ్గా కూడా రావచ్చు. చాలా మంది అయితే వెళ్ళారు కదా. సో మా ఆయన కూడా వెళ్ళి చాలా సేఫ్గా దర్శనం చేసుకుని చాలా సేఫ్గా అయితే వచ్చారు. ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి ఏమీ ఉండవు. కాకపోతే మనం కేదార్నాథ్ ఎక్కే ముందైతే ఫోన్ కొన్ని సిగ్నల్స్ అయితే ఉండవు. సో ఎంత నైట్ అయినా సరే ప్రతి దగ్గర కూడా జనాలు అయితే ఉంటారు. సో ఇదన్నమాట బద్రీనాథ్ కేదార్నాథ్ దర్శనం. సో మీకు బై ఛాన్స్ టైం ఉంటే రిషికేశ్లో గంగాహారతి ప్లస్ త్రివేణి సంగం చూడాలి. రిషికేశ్లో మీకు టైం ఉన్నదంటే గంగాహారతి మార్నింగ్ 6, నెక్స్ట్ ఈవినింగ్ అదే రోజు 6కి అవుతుంది. అలాగే త్రివేణి సంగం అంటే 3 నదులు ఒక చోట కలుస్తాయి రిషికేశ్లో. అది గంగా, యమున, సరస్వతి ఈ 3 అయితే త్రివేణి సంగంలో కలుస్తాయి. మీరు అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుని స్నానం చేసుకుంటే శాస్త్రాల ప్రకారం మనం చేసిన పాపాలు పోతాయని భక్తులైతే నమ్ముతారు. అందుకే అక్కడికి వెళ్ళి మీరు తప్పకుండా స్నానం చేయండి మీకు టైం ఉంటే మాత్రం. సో ఇదండి ఈ వీడియో. మీరు ఎటువంటి టెన్షన్ కానీ ఏం పడవలసిన లేదు. కాకపోతే కొంతమందికి ఆక్సిజన్ లెవెల్స్ గట్రా అందవు కాబట్టి మీరు సేఫ్టీగా ఆక్సిజన్ కూడా తీసుకెళ్ళచ్చు. దొరుకుతున్నాయి కదా చిన్నవి, అవి కూడా తీసుకెళ్ళచ్చు. ఎటువంటి టెన్షన్ పడవసరం లేదు. ఇదండి ఈ వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.